వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? మా పేరు నవీన అండి. నవీన గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? శంకర్ నగర్ అండి. హైదరాబాద్ అండి అది? అవునండి. ఓకే అండి, శంకర్ నాథ్ నుండి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? పాప గురించి అండి. మీరు టీవీ వాళ్ళని తగ్గించుకోండి, మీ బ్యాక్గ్రౌండ్ అంతా న్యూసెన్స్ గా ఉంది. నిహారిక పాప గురించి అండి. నిహారిక, ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పుట్టినరోజు జూన్ 17, 2008 అండి. జూన్ 17, 2008. సమయం అండి? అవునండి. సమయం 16 నైట్ 12 అంటారు కదండి. 1:10 గంటలకు పుట్టింది పాప. అంటే నెక్స్ట్ 1-15 రోజు పుట్టింది. ఓకే అండి. ఎక్కడ జన్మించింది? ఎక్కడ? గాంధీ హాస్పిటల్లో. గాంధీ హాస్పిటల్లో జన్మించింది. ఓకేనమ్మా, మీరు గురుగారితో మాట్లాడండి. 17 జూన్ 2008 రాత్రి 1:10 గంటలకి. 10 గంటలు. ఏమ్మా, రాత్రి ఎన్ని గంటలకి? 1:10 గంటలకి. 1:10. ఓకే. 1:10 నిమిషాలకి. ఓకేనమ్మా, ఓకే. మీరు దయచేసి టీవీ వాళ్ళు మేడం, మీరు ప్రశ్న చెప్పే ముందు దయచేసి మీ టీవీ సౌండ్ అనేది కొంచెం తగ్గించరా? మేము మాట్లాడుతుంది మాకే వినిపిస్తుంది తిరిగి. మీరు ఇటు కాల్ మాట్లాడండి. కాల్ అంటే మీరు యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు దీన్ని మళ్ళీ. ఓకేనా? ముందే ఓకేనమ్మా, మీ అమ్మాయి అనురాధ నక్షత్రం 3వ పాదం, వృశ్చిక రాశి, మేన లగ్నము. ఏం తెలుసుకోవాలన్నా పాప చదువుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? ఓకేనమ్మా. ఏ చదువుతుంటే? ఇప్పుడు 10th మొన్న రాసింది. ఓకే. 2 సబ్జెక్ట్స్ వెళ్ళాయి. అసలు ఫ్యూచర్ చదువుతారా, ఎలా ఉంటది చదువు కోసం అని. ఓకే. ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. బుధుడు వృషభ రాశిలో ఉండి వక్రించి వెనక్కి మేషరాశిలోకి వెళ్ళి గురువుని కలుస్తున్నాడు. గురువు కూడా వక్రించాడు. అదే గురువుతోటి సంబంధం అలాగుంది. ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి, దాంట్లో మీరు భయపడాల్సింది లేదు. అయితే ఈ బుధుడికి మేషరాశిలో ఉంటే సరిగ్గా 5వ రాశి, సేమ్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్ అయినటువంటి సింహరాశిలో శని ఒక శత్రువు ఉన్నాడు. శని వలన బద్ధకం, నిర్లక్ష్యం, వేరే వ్యాపకాల మీద ధ్యాస వెళ్తుంది. తర్వాత బుధుడిని దెబ్బతీస్తూ రాహు ఉన్నాడు. బుధుడికి వెనకాల రాహు ఉన్నాడు. ఈ రాహు ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయికి చదవాలంటే ఏడుపు వచ్చేటట్లుగా చేస్తాడు. అందువలన అదే కాకుండా ఇప్పుడు గోచారంలో ఈ బుధుడి యొక్క స్వస్థానమైనటువంటి కన్యా రాశిలో శత్రువు అయిన కేతు ఉన్నాడు. ఈ 3 కారణాల వలన ఈ అమ్మాయికి కేతు ఏం చేస్తాడు, ఫెయిల్ అయ్యేటట్లుగా చేస్తాడు. శని బద్ధకం, నిర్లక్ష్యం, వేరే వ్యాపకాల మీద ధ్యాస వెళ్ళేటట్లుగా చేయడం వలన ఈ అమ్మాయి సరిగా చదువుకోదు, సమయానికి చదువుకోదు. రాహు ఏం చేస్తాడంటే చదవాలంటే అయిష్టాన్ని కలుగు చేస్తాడు, ఏడుపు వచ్చినట్లు పని అవుతుంది. అందుకోసమే రాహు అలా చేస్తాడు. కేతువేమో ఫెయిల్ అయ్యేటట్లుగా చేస్తాడు. ఈ 3 కారణాలు ఈ అమ్మాయికి భగవంతుడు అపారమైన తెలివితేటలు ఇచ్చాడు. ఈ అమ్మాయికి దేవగురు బృహస్పతి, రాక్షస గురువు శుక్రుడు, వీళ్ళిద్దరూ అనుగ్రహం ఉంది. ఈ అమ్మాయికి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మీరు ఆ జాగ్రత్త తీసుకోండి. తీసుకునేటట్లయితే ఈ అమ్మాయి ఏంటంటే శని, రాహు, కేతుల్ని, అలాగే సరస్వతి దేవిని, వినాయకుడిని నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి. ఇకపోతే ఈ అమ్మాయి జాతకంలో మీకు అడగని పాయింట్ చెప్తాను. శుక్రుడు సూర్యుడికి అతి దగ్గరగా ఉండి దగ్ధమవుతున్నాడు. ఈ అమ్మాయి శుక్రమూఢం దినాల్లో పుట్టింది. దీని ప్రభావం వలన ఏంటంటే శుక్రుడు అంటే ధనము, సంపద, సంపాదన. శుక్రుడు బలహీనుడు కావాలని సంపాదన తక్కువగా ఉంటుంది. అలాగే శుక్రుడు అంటే కళత్రం. ఈ అమ్మాయి ఒక భారీగా తన వివాహము, వైవాహిక జీవితాన్ని గురించి శుక్రుడు సూచిస్తాడు. ఆ శుక్రుడు దగ్ధం కావడం వల్ల ఈ అమ్మాయికి పెళ్లి కావడం కష్టమవుతుంది.
పెళ్ళైతే విడాకులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సూర్య భగవాన్ని నిత్యము సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేయాలి. నేను చెప్పిన శని రాహుకేతులు కాకుండా సూర్య భగవానుడు కూడా సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ అమ్మాయి జీవితం అద్భుతంగా ఉంటుంది. చక్కని వివరణ ఇచ్చారండి. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయండి.